అందరికీ నమస్కారం. నేను చిత్తారి ఆనంద్ 23వ వార్డు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. ఈరోజు ఇంటింటి ప్రచారంలో భాగంగా ఏ ఇంటికి వెళ్ళినా ప్రజలందరూ ఒకటే కోరుకుంటున్నారు, ఈ నిరంకుశ అహంకార పాలన పోవాలా, మళ్ళీ కేసీఆర్ రావాలా, కేసీఆర్ వస్తేనే అభివృద్ధి జరుగుతుంది. ముఖ్యంగా మహిళలకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో చాలా నష్టం జరుగుతుంది. డెలివరీ అయితే 13,000 రూపాయలు వస్తలేవు, వాళ్ళకు కేసీఆర్ కిట్ వస్తలేదు. పింఛన్లు పెంచుతా అన్నాడు, పింఛన్లు రాలేవు. మహిళలకు బీడీ పింఛన్లు ఇస్తా అన్నాడు, అవి లేదు. ప్రతి మహిళలకు 2,500 పింఛన్ అన్నాడు, అవి రావట్లేదు. తులం బంగారం అన్నాడు కళ్యాణ లక్ష్మితోని, అది కూడా వస్తలేదు. ఇవ్వకపోయినా పర్లేదు కానీ అడ్డగోలు రేటు పెంచిండు, ఆ బంగారమే కొనకుండా అయిపోయింది అని ప్రతి ఒక్కళ్ళు ఆవేదన చెప్పడం జరుగుతుంది. ఏ ఇంటికి వెళ్ళినా కానీ మార్పు రావాలా, యువతకు అవకాశం ఇవ్వాలా. మనకు ఇక్కడ వాటిలో ప్రధానమైన సమస్యలు రోడ్లు గత 10 సంవత్సరాలుగా ఒక్క రోడ్డు కూడా ఇక్కడ వేయలే. ఇప్పుడు ఎమ్మెల్యే సార్తోని పక్కాగా మాట తీసుకొని కొట్లాడి మరి ప్రతి గల్లీలో రోడ్డు వేయిస్తా, ప్రతి అక్కకు, ప్రతి ఇక్కడ ఉన్న నిరుపేద కుటుంబాలను పైకి తీసుకొచ్చే విధంగా, ప్రతి ఒక్కరికి అభివృద్ధి ఫలాలు అందే విధంగా, ఏదో విధంగా వాళ్లకు సహాయ సహకారాలు అందించే విధంగా, లోన్లు అందే విధంగా నేను కష్టపడి 5 సంవత్సరాలు వాళ్లకు నిరంతర శ్రామికుడిగా పనిచేసి వాళ్లకు అందుబాటులో ఉండే వ్యక్తి, ఇక్కడ స్థానికంగా వాళ్ళ బాధలు తెలిసిన వ్యక్తిగా నేను ముందుకు వస్తున్నా. ప్రతి ఒక్కరు నన్ను ఆశీర్వదిస్తున్నారు. 1వ నెంబర్ కారు గుర్తు మీద ఓటేసి తప్పకుండా గెలిపిస్తామని హామీ ఇస్తున్నారు. ప్రజలందరూ మార్పు తీసుకురావాలా, యువతకు అవకాశం ఇవ్వాలా. నేను మీకు నిత్యం అందుబాటులో ఉండే వ్యక్తిని, పేద వ్యక్తిని. మీరు నాకు ఒక అవకాశం ఇవ్వండి, 5 సంవత్సరాలు నేను మీకోసం కష్టపడతాను. ఎమ్మెల్యే సార్ కూడా మనకి ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ ఉన్నాడు కాబట్టి ఏ ఫండ్ రావాలన్నా, ఎల్ఓసీలు, సీఎం రిలీఫ్ ఫండ్లు, కళ్యాణ లక్ష్మిలు రావాలన్నా కానీ ఎమ్మెల్యే సహకారం తప్పకుండా ఉండాలా. ఎమ్మెల్యే సారు మనకి ఇక్కడ ఏ ఫండ్ ఇచ్చినా కానీ అన్నీ పేద ప్రజలకు ఖర్చు చేసే విధంగా నేను నిరంతరం పాటుపడతా. ఎలాంటి డెవలప్మెంట్ ఫండ్ వచ్చినా ఎలాంటి అవినీతికి పాల్పడకుండా ప్రతి ఒక్క రూపాయి ప్రజలకు అందే విధంగా కృషి చేస్తా. ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ మైనార్టీలు అత్యధికంగా ఉంటారు మా వార్డులో. మైనార్టీల కోసం ఇక్కడ గల్లీలు చిన్నవి, దీంట్లో పెళ్ళిళ్ళు చేయడానికి కూడా ఇబ్బంది ఉంటుంది. ఫంక్షన్ హాల్ మాట్లాడాలంటే 50-60 వేల ఖర్చు అవుతుంది. ప్రతి ఒక్క పేద కుటుంబం మీద అదొక భారం పడుతుంది. ఎమ్మెల్యే సార్తో కూడా మాట్లాడి షాదీఖానా భూమి ఇప్పించి మళ్ళీ కట్టించడం కూడా పూర్తి బాధ్యత వహిస్తా. ఇంకోటి, మన హిందువులకు ప్రతి ఒక్కరికి పెళ్ళిళ్ళకు సంబంధించిన ఫంక్షన్ హాల్, వాళ్ళకు కూడా కళ్యాణ మండపం, మినీ ఫంక్షన్ హాల్ కూడా అక్కడ కట్టించడం జరుగుతుంది అని నేను తప్పకుండా చెప్తున్నా. దయచేసి ప్రతి ఒక్కరు గుర్తుంచుకోండి, అందుబాటులో ఉండే వ్యక్తిని నేను. మీరు తమ్ముడు, అన్న, కొడుక అని ప్రేమతో పిలుచుకునే వ్యక్తిని నేను. ఏది ఉన్నా కానీ నేను కౌన్సిలర్ అయిన తర్వాత కూడా మీకు అందుబాటులో ఉండి పనిచేస్తా. కౌన్సిలర్గా అవకాశం ఇచ్చిన తర్వాత మీరు గల్లబట్టి పని చేయించుకోవాలి కానీ సార్ అని దండం పెట్టుడు అవసరం లేదు. 10 సంవత్సరాలు జరిగిపోయింది. మన బాధలు ఇక్కడ అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది, బయట వాళ్ళకి తెలియదు. నేను ప్రతి వ్యక్తికి అందుబాటులో ఉండే వ్యక్తిని కాబట్టి దయచేసి కారు గుర్తుకు ఓటేసి నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలా మీరందరూ. నేను గెలిస్తే మన వాడకట్టు గెలిచినట్టు. నేను మీ కొడుకుని, మీ కుటుంబంలో ఒక వ్యక్తిని. దయచేసి కారు గుర్తుకు ఓటేసి గెలిపించగలను కోరుతున్నాను. జై తెలంగాణ.